ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం జనవరి నెల సనాతన సాధలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన భాగవత వాహినుడు కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. కారాగారమున వాసము చేస్తున్న దేవకీ వసుదేవులు చూచులకు పిచ్చివార్ల వలె మారిపోయి కురుల సంస్కారము కానీ కాయమునకు తగిన ఆహారము కానీ చేసుకొనక నిరంతరం పుత్రశోకముతోనే మాడిపోతుండరి. 2వ సంవత్సరము ప్రవేశించగానే దేవకి అష్టమ గర్భం ప్రారంభమయ్యాను. అది మహా ఆశ్చర్యము. వాడిపోయిన దేవకి వసుదేవుల ముఖ కమలములు అప్పటికప్పుడు ఇచ్చిన కమలం వలె తేజస్సుతో నేను ఎండిన ముద్దల వలె వరులు సాచిన పరులు తీరిన వారి కాయము బంగారు వర్ణముగా ప్రకాశించాను. దేవకి ఉన్న గది నిరంతరం సువాసనతో ప్రకాశములతో నృత్య గీతలతో వినిపించుతూ ఉండుట దేవకి వస్తువులు మాత్రమే గమనించి ఈ విచిత్రమును కంసునికి తెలిప మరింత హింసించి అసలు గర్భమునే ముక్కలు చేయలేము అనేటువంటి భయముతో తమలో తాము అనుభవిస్తూ పుట్టబోవు అష్టమ పుత్రుని భవిష్యత్తు ఎటువంటి స్థితిని అందుకొను అనే ఊహలతో కాలము గడుపుచుండరి. ఇక కంసుడు తన కాలము అగుతున్నదని తలంచి దాన్ని ఎట్లయినా తప్పించుకొని దేశమును ఏకఛత్రాధిపతిగా ఏలవలనేటువంటి దురాశ హృదయమున ఆవరించి దురాలోచనకు దాసుడై తన రాజ్యమున గల యదు, వృష్టి, భోజ, అంధకులు అనేటువంటి రాజులను, యాదవ రాజులో ఉన్న వారలను అన్యాయ అక్రమ అనాచారములతో జయించి ఆ రాజ్యముల 4 హస్తగతం అనుచుకొని తన స్వేచ్ఛ పరిపాలనకు అడ్డు తగులుకుండుటకై తన సొంత తండ్రి అయిన ఉగ్రసేను కూడాను కారాగారము నుంచి తన ఇష్టానుసారము పరిపాలన జరుపుతుండను శుకులు వారు చెబుతున్నా పరిషత్ మహారాజు ఆతృతతో ఏమి కాలమాసనమవుతున్నది తెలిసి అష్టమ గర్భమున హతమార్చువాడు అభివృద్ధి గావించున్నాడు ఆకాశవాణిని కర్ణములందు గనిషమించుచు ఆకాశవాణి అబద్ధము కాదని తెలిసియు కంసుడింద్ర దురాశకు దుర్మార్గమును కంకణము కట్టిన ఇది మహా విచిత్రముగా ఉన్నది స్వామి అని ఆశ్చర్యముల పొలక సుఖమహర్షి పక్కున్నవి. మహారాజా, అందరూ మీ వలె కాలమాసనమైనదని తెలిసి కాలస్వరూపిని దర్శించ పరితపింతులని తలంచిది కాబోరు. చేసిన పుణ్య పాపములను పురస్కరించుకునే ఇట్టి భావములు పుట్టుచుండును. కాలమాసనమైనదని తెలిసి మీరు చేయి పనికిని కాలమాసనం అవుతున్నదని కంసుడు చేయి పనికిని ఎంత వ్యత్యాసమో మీరే యోచించుడు. వీటిని దేవాసుర భావములనందురు. పుణ్యకార్యములు, మంచి తలంపులు, దైవ విశ్వాసములు, భూతదయ, పశ్చాత్తాపములు, సత్యాహింస, ప్రేమలు దైవ భావములు కలవారకు అంత్యమున దైవచింతనే పవిత్ర కర్మనే చిత్తమున మొలకెత్తును. అట్లుగాక స్వార్థ, అహంకార, దురాశ, దుర్గుణ, హింస, అధర్మములు గలవారులకు కళాకాలమున ఇట్టి కఠిన బుద్ధులు పుట్టి కళకు అంతముందుదురు. వీటిని ఒకటి కైవల్య ప్రాప్తి, మరొకటి నరక ప్రాప్తి అనందురు. కాయములను ప్రాణములు వీయటం మనకు అందరికీ కనిపించు సమాన కర్మమైనప్పటికీ ప్రాప్తి స్థానములు అగోచరమైన స్థితిలో ఉండును. దానికి అంచము ఉద్భవించు చింతలే ప్రత్యక్ష ప్రమాణములు. వినాశం ఒకటి, విష్ణు సందర్శనము మరొకటి. అందుకనే లోకులు వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు. వినాశితి అందుకునే వాట్లకే ఇటు విపరీత బుద్ధులు పుట్టును. విష్ణు సందర్శనం అందుకున్న వాళ్ళకి ఇటు విజ్ఞాన బుద్ధులు పట్టును అని శుకులు పరిషత్ మహారాజును గురించి హృదయపూర్వకమైన పలుకులు పలికారు. సాయిరాం సశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.